హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్‌ఫాస్టే గాని, సలాడే గాని ఏదైనా అనొచ్చండి. అది ఎలా సింపుల్‌గా ఇంట్లో చేసుకుంటానని వీడియోనైతే చూపిస్తాను. ఇక ముందుగా అయితే మన తులసి కోట దగ్గర వేసుకునే పిండి ముగ్గు అయితే ఉడతలొచ్చి తింటూ ఉంటాయి కదండీ! అలాగే స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యంగా పాలు పెట్టినా, బెల్లం పెట్టినా, ఏదైనా స్వీట్స్ పెట్టినా కూడా ఇలా ఏదో ఒకటి వచ్చి చక్కగా తింటూ వెళ్తూ ఉంటాయండి. ఇక నేనున్నాను కదా అని చూస్తుందన్నమాట. ఇంక నేను పక్కకి వెళ్తే వచ్చి తింటదండి. ఇక సరే అని చెప్పేసి ఇక ఇలాగనే కాదండి మనం ఉడతలకి మా వారైతే ప్రతిరోజు కూడా ఈ గోధుమలు, జొన్నలు కలిపి వేస్తారండి. నెలకు ఒకసారైతే ఒక 10 కిలోలు, ఒక 5 కిలోల జొన్నలు, ఒక 5 కిలోల గోధుమలు తీసుకొచ్చి ఇలా డబ్బాలో కలిపేసి పెట్టేస్తారు. ఇవి ఒక గుప్పుడు గుప్పుడు అలాగా రాళ్ళు కొండలపై పెద్ద కొండలుంటాయి కదండీ మనకి. ఆ కొండల పక్కన అలా వేస్తే అవి వచ్చి తింటూ ఉంటాయండి. అలాగే ఈ గోధుమలు, జొన్నలు ఎంత మంచిదో వాటికి, మనకి కూడా స్ప్రౌట్స్ అనేవి చాలా చాలా మంచిదండి హెల్త్‌కి. ఇక వీటిని కనీసం వారంలో 2, 3 సార్లు తీసుకున్నా కూడా చాలా మంచిది ఏదో ఒక రూపంగా. ఇక నేనైతే ఇవాళ నైట్ నానబెట్టేసుకున్నానండి. ఒక 2 గుప్పెళ్ళు తీసుకొని ఒక 5 రకాల స్ప్రౌట్స్‌నైతే తీసుకున్నాను. ఇక వీటిని చక్కగా నానబెట్టేసుకున్నానండి. ఒక నైట్ అంతా నానబెట్టుకున్న ఈ స్ప్రౌట్స్‌ని మరుసటి రోజున నీళ్లు వంపేసి ఒక ఎయిర్‌టైట్ డబ్బాలో టిష్యూ పేపర్ వేసి గానీ, లేదంటే ఒక కాటన్ క్లాత్‌లో మూట కట్టి గాని పెడితే మనకి మొలకలనేవి ఈజీగా వస్తాయి కదండీ! కానీ నేనైతే అదే గిన్నెలో నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఆ స్ప్రౌట్స్ మీద ఒక బెజ్జాల గిన్నె అండి ఏదైనా జల్లెడ లాంటిది ప్లేట్ ఏదైనా పెట్టేసాననుకోండి, చక్కగా ఎయిర్ వెళ్ళి జిగురు లేకుండా మొలకలనేవి ఇలా ఈజీగా సింపుల్‌గా కూడా వచ్చేస్తాయండి. ఇక నేను చేసే విధానం అయితే ఇది. వీటినైతే రాగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇలాగే తినొచ్చు. లేదంటే గనక మనకి కొంచెం హాఫ్ బాయిల్ అయితే చేస్తున్నానండి వీటిని. నేను అలా చేసి పక్కన పెట్టుకున్నానవి. ఇక ఈలోగా వాటిలో కావాల్సినవేంటంటే, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక కీర, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ అండి. ఈ 3 రకాలు తీసుకున్నాను. వాటిని కూడా చిన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే వీటితో పాటు ఒక క్యారెట్‌నయితే తురుముకున్నానండి. ఇక నా దగ్గరున్న వెజిటబుల్స్‌తోనే ఈరోజు సింపుల్‌గా చేసి చూపిస్తాను. అలాగే పులుపు కోసం వచ్చేసరికి ఒక నిమ్మ చెక్క అండి. టమాటా కూడా వేసుకోవచ్చు. ఆ పులుపు, ఈ పులుపు కూడా బావుంటుందండి. లైట్‌గా వేసుకోవచ్చు నిమ్మ చెక్క అనేది. ఇక ఇదిగోండి ఇందులో నేను స్ప్రౌట్స్‌నయితే ముందుగానే ఉడకబెట్టుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నాను కదా! ఒక బౌల్ అయితే తీసేసుకొని, ఇక అందులో మనం తీసుకున్నవన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మనం ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టుకున్న స్ప్రౌట్స్‌ని పచ్చిగా కూడా తీసుకోవచ్చండి. కాకపోతే కొంచెం అవి రాగా తినటానికి ఇష్టపడరు కాబట్టి, కొంచెం ఆ గ్యాస్ ప్రాబ్లమ్ కూడా రాకుండా ఉంటుంది. ఇంక అందుకని చెప్పి కొంచెం బాయిల్ చేశానండి వీటిని. కుక్కర్‌లో పెడితే గనక ఇంకా మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా మనం గ్యాస్ మీదే ఒక 2, 3 పొంగులొచ్చే వరకు ఉడకబెట్టుకొని, మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి చక్కగా మగ్గిపోతుంది. అలాగే ఇదిగోండి నేనైతే కారం కోసమైతే స్పైసీ కోసం మిరియాల పొడి లేదంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ ఏవైనా వాడుకోవచ్చు. సలాడ్స్‌లో ఇవి 2 చాలా బావుంటాయండి. లేదంటే మన దగ్గర లేదంటే కొంచెం కారప్పొడైనా కొంచెం ఒక చిటికెడు తీసుకోవచ్చు. ఇక నేనైతే నిమ్మరసం, కొంచెం సాల్ట్ ఏసేసి కలిపేస్తున్నానండి. ఇంతేనండి సింపుల్‌గా చక్కగా ఉన్న వెజిటబుల్స్‌తోనే ఈ స్ప్రౌట్‌నయితే ముందే నానబెట్టుకొని మొలకలొచ్చిన తర్వాత మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే ఈజీగా చేసిచ్చేయొచ్చు. ఇక పిల్లలకైతే గనక ఇలా స్నాక్స్ బాక్స్‌లో పెట్టేసి ఇచ్చామంటే నిదానంగా తింటారండి. హడావిడిగా తినటానికి అవ్వదు. ఇవి బాగా నమిలి తినాలి కాబట్టి ఇలా బాక్స్‌లో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళకి కూడా హెల్తీగా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలవ చేస్తుందండి ఈ సమ్మర్‌లో. ఇలాంటి సలాడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల. ఇక వెజిటబుల్స్ అంటారా మన ఇష్టమండి. మన దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోవచ్చు. వీటి బదులుగా కూడా పింక్ కలర్ క్యాబేజీ, బీట్రూట్ తురుము, తర్వాత వీటి బదులుగాను బ్రోకలీ అలాంటివి కూడా చక్కగా వేసుకొని సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇక వాళ్ళకి అలా ఇచ్చేసిన తర్వాత ఇక మాకు కూడా ఇంట్లో ఇలా ఇద్దరికీ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఈ సలాడ్ సాయంత్రం పూట స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చండి. ఈ ఎండాకాలం అనేది మనకి వాటర్ ఎక్కువగా ఉండే ఇలాంటి స్నాక్స్ చక్కగా అన్నీ ఉడకబెట్టినయి కాకుండా ఇలా పచ్చివి కూడా తీసుకోవడం చాలా మంచిదండి. వీటిపైన మనకి ఇష్టమైతే చియా సీడ్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్ అని ఏవైనా సరే మనకు నట్స్ అనేవి ఇష్టముంటే గనక వేసుకొని చక్కగా తినేసేయొచ్చు. ఇదండి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే సలాడ్ ఏదైనా అనండి. చేసుకునే విధానం అయితే ఇది. ఇవాళ బాయిల్డ్ ఎగ్ తోటి ఇలా అయితే సర్వ్ చేసేస్తున్నాను. నచ్చిందా అండి? చేసే విధానం అయితే ఇది సింపుల్‌గానండి. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి అన్నీ మనం చక్కగా అరేంజ్ చేసుకున్నామంటే చేసేయడం కూడా చాలా ఈజీ. ఇక వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక చిన్ని మంచి కామెంట్‌ని కూడా నా దాకా చేర్చండి. ఇక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేస్తారని అనుకుంటూ, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా సింపుల్‌గా నేను చేసుకునే విధానాన్ని మీకు చూపిచ్చానండి. ఇక ఈవినింగ్ కూడా ఏంటంటే, ఇవి మనకి వెజిటబుల్స్ ఎలాగో ఉంటాయి కదా కొన్ని కొన్ని. ఇక వాటితోటైతే నేను ఇడ్లీ పిండయితే ఉందండి రెడీగాను. ఇక
చక్కగా ఆ ఇడ్లీ పిండి మీద పిజ్జా అంటే వెజ్ పిజ్జా అనుకోండి, ఏదైనా అనుకోండి. నేనైతే నాకు పిజ్జా లాగే అనిపించిందండి. అందుకే ఆ పేరుతో మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టాను. ఆ వెజిటబుల్స్ అన్నీ వేసేసి చక్కగా ఇడ్లీ పిండి మీద కింద అయితే బటర్ అయితే వేసానండి. ఆ బటర్ వేసిన తర్వాత ఇడ్లీ పిండి వేసి ఇక పైన వెజిటబుల్స్ అన్నీ ఇవన్నీ అలా వేసేసి పైన స్పైసీ కోసం చిల్లీ ఫ్లిక్స్ తర్వాత అరిగానో ఇవైతే వేసేసానండి. వేసేసి మూత పెట్టేసి చక్కగా మగ్గనిచ్చామంటే వెజ్ పిజ్జా అండి. చాలా చాలా హెల్దీ పిజ్జా. మన పిజ్జా అనేసరికి అందులో మైదా ఇంకా ఏవేవో కలుస్తాయి. ఇక వీటినైతే నేనైతే సింపుల్‌గా హెల్దీగా ఒక పిజ్జా లాగే అనుకుని చేసుకున్నాను. అందుకని మీకు కూడా చూపిస్తున్నానండి. ఇక వీటిపైన మన ఇష్టమండి. ఏమైనా చీజ్ అలాంటివి ఏమైనా తురుముకొని వేసుకున్నా కూడా బావుంటుంది. ఇక నేనైతే ఇలాగే వేసేసుకొని చక్కగా ప్లేట్ పెట్టి మగ్గనిచ్చిన తర్వాత తిరిగేసానండి. ఎంత టేస్టీగా ఉన్నదంటే సాయంత్రం పూట చక్కగా టిఫిన్‌లాగా కూడా ఒక అట్టు ఇలా వేసేసుకొని తినేసేయొచ్చు. ఇక మూతైతే పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత తీస్తే చూడండి ఎంత చక్కగా ఉన్నదో. చూడటానికి కలర్‌ఫుల్‌గా దీన్ని సింపుల్‌గా ఊతప్పం అని కూడా అనొచ్చండి. ఊతప్పం మీద కూడా మనం ఇలాగే వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కూడా కాల్చుకుంటాం కదా! కాకపోతే నేను కొంచెం ఎక్స్‌ట్రా క్యాప్సికమ్ అని, తర్వాత కీరా అని వేసాను. ఈ ఆరిగానో అవి కొంచెం వేసానండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది టేస్ట్ అంతే. ఇక ఇదే పిజ్జా గాని, ఊతప్పం కానీ బయట తినాలంటే మనకు దొరుకుతుందా చెప్పండి? అందులోనూ ఇంట్లో ఇంత హెల్తీగా చేసుకోగలుగుతాం కానీ బయటైతే అంత హెల్తీగా కూడా మనకి ఏవి వాడరండి. టేస్టీగా, నీట్‌గా కూడాను. ఇక అందుకని చెప్పేసి నేను చేసుకున్న చిన్న చిన్ని వంటలండి. మీకు కూడా బాగుంటే నచ్చితే గనక చేసుకుంటారు కదా అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఓకేనండి. ఇక ఈ దిబ్బ రొట్టె అనుకోండి, పిజ్జా అనుకోండి, లేదంటే ఊతప్పం అనుకోండి ఏదైనా సరే చక్కగా ఈ టమాటా పచ్చడితోటి చక్కగా టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. చాలా బావుంటుంది. హెల్తీ కూడా. ఉంటానండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక ఉంటానండి మరి.